హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నీ రాకకై ఎపిసోడ్ నెంబర్ 16. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. కారు డ్రైవ్ చేస్తున్న రామ్ మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. అసలు భరత్ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయటం లేదు? మహామాటల్లో నిజం ఎంతవరకు ఉంది? ఆ ఫోటోలో అమ్మాయి ఎవరు? అసలు భరత్కి మహాకి తను ఎలా తెలుసు? ఇలా ఎన్నో ఆలోచనల నడుమ ఊర్లోకి వెళ్తున్న రామ్ కార్ ఒక్కసారిగా ఆగిపోయింది. అప్పటికే సాయంత్రం అవుతుండగా గుడిలో రాముల వారి పూజ జరుగుతుంది. క్రితంసారి వచ్చినప్పుడు కూడా వెళ్ళలేకపోయాను అనుకున్నాడేమో. ముందు కారు గుడివైపు పరిగెత్తించాడు. కొండ మీదకి వెళ్తున్న కొద్దీ మనసులో ఆందోళన ఎక్కువ అవుతుంది రామ్కి. మనసెందుకో కీడు శంకిస్తుంది. ఇంతలో గుడి రావటంతో కారు దిగి అక్కడే కోనేట్లో కాళ్ళు కడుక్కొని గుడిలోకి వెళ్ళాడు రామ్. దేవుడా, అన్నా తమ్ముళ్ళు అనుబంధానికి నిదర్శనం నువ్వు. నీకు తెలియనిదా? నా భరత్కి ఏమీ కాకుండా చూడు స్వామి. మనసెందుకో అతలాకుతలం అవుతుంది. అందులో ఈ ఊరికొస్తుంటే ప్రతిసారి నాలో ఇదే ఆందోళన. ఏది ఏమైనా భరత్ మాత్రం క్షేమంగా ఉండేలా చూడు అంటూ ఆ రాముల వారిని చూసి ఈ రాముడు కోరుకున్నాడు. కాసేపు అక్కడ కూర్చున్నాడు రామ్. తన వెనుక వారి మాటలు ఎంత వద్దు అనుకున్నా తన చెవిని దాటిపోవటం లేదు. చూసావా వదినా, ఆ గజలక్ష్మి ఎంత పని చేస్తుందో? ఇన్ని రోజులు ఇలా కష్టపెట్టింది. ఇప్పుడు ఆ దుర్మార్గుడికి ఇచ్చి సీతమ్మ గొంతుకొస్తుంది. అయినా చిన్నప్పటి నుండి అన్ని కష్టాలే పడింది. అయినా ఆ దేవుడికి కనికరం లేదు అని బాధపడుతున్న ఆవిడ మాటలు వింటుంటే రామ్ మనసు ఇంకా కృంగిపోతుంది. అక్కడి నుండి పద్మగారింటికి బయలుదేరాడు రామ్. కానీ మనసు మాత్రం ఇందాక తను విన్న సీత గురించి ఆలోచించసాగింది. ఇంటి ముందు ఆగిన కారు చూసి రామ్ వచ్చాడు అని బయటికి వచ్చిన పద్మగారిని ఎలా ఉన్నావు పెద్దమ్మా అని పలకరిస్తూ భరత్ కోసం ఇంటి వైపు చూశాడు. ఆవిడ కూడా రామ్ని ప్రేమగా పలకరించి ఇంట్లోకి తీసుకువెళ్లారు. కానీ ఆవిడ ముఖంలో ఏదో బాధ స్పష్టంగా తెలుస్తుంది రామ్కి. కాసేపు పద్మగారితో మాట్లాడిన తర్వాత, పెద్దమ్మ, భరత్ ఎక్కడా అని అడిగాడు. ఏదో పనుందని నిన్న ఈశ్వర్తో వెళ్ళాడు. ఇంకా పనవ్వనట్టుంది అన్నారు. అంటే నిన్నటి నుండి ఇంటికి రాలేదా వాడు అన్నాడు రామ్. అవునురా అని చెప్పి నీకేమైనా తీసుకువస్తాను అంటూ లోపలికి వెళ్ళబోయారు. ఈశ్వర్ వాళ్ళ ఇల్లెక్కడా అని అడిగాడు రామ్. ఇక్కడే, మరో 2 వీధుల ముందుకు వెళ్తే ఉంటుంది అని చెప్పగానే, నేను ఓసారి అక్కడికి వెళ్ళొస్తాను పెద్దమ్మా, వాడి ఫోన్ నిన్నటి నుండి కలవటం లేదు అని బెంగగా చెప్పాడు రామ్. వచ్చేస్తాడులే రామ్, వాడేమైనా చిన్నపిల్లాడా అని ఆవిడ అంటున్నా వినకుండా రామ్ నడుచుకుంటూ ఈశ్వర్ ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు వాళ్ళ నాన్నతో పొలానికి వెళ్ళి అప్పుడే ఇంటికొచ్చి కూర్చున్నాడు ఈశ్వర్. ఇంటి ముందాగి లోపలికి రావాలా వద్దా అని ఆలోచిస్తున్న రామ్ని చూసి బయటికి వెళ్ళాడు ఈశ్వర్. రామ్ని చూసి మీరు అన్నాడు ఈశ్వర్. భరత్ నా తమ్ముడు. భరత్ ఫ్రెండ్ ఈశ్వర్ కోసం వచ్చాను అన్నాడు రామ్. హో, భరత్ చెప్పే అన్నయ్య మీరేనా? రండి లోపలికి, నేనే ఈశ్వర్ని అంటూ పరిచయం చేసుకున్నాడు ఈశ్వర్. భరత్ మీ దగ్గరున్నాడా అన్నాడు రామ్ ఆశగా. ఇక్కడుండటం ఏంటి, ఇంట్లో లేడా అన్నాడు ఈశ్వర్ కంగారుగా. రామ్ అక్కడే కూర్చుండిపోయి, నిన్నటి నుండి ఫోన్స్లో దొరకట్లేదు, మనిషి ఎవరికీ కనిపించలేదు, అసలు ఎక్కడున్నాడు? ఏమైంది భరత్ నీకు అంటూ తల 2 చేతుల్లో ముఖం దాచుకుని ఆలోచిస్తున్నాడు. రామ్ బాధ చూసిన ఈశ్వరికి మనసు బాధగా అనిపించి, భరత్కి ఏమీ కాదు అని ధైర్యం చెప్పి, మీరిక్కడే ఉండండి, నేనిప్పుడే వస్తాను అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి డ్రెస్ మార్చుకొని రామ్ దగ్గరికి వచ్చి, నాతో రండి, మీతో మాట్లాడాలి అన్నాడు ఈశ్వర్. రామ్ని చెరువు గట్టు దగ్గరికి తీసుకువెళ్ళాడు ఈశ్వర్. జనసంచారం తక్కువగా ఉన్న దగ్గరికి చేరుకొని, మీకు భరత్ సీతక్క గురించి చెప్పాడా అని అడిగాడు. సీత అన్నాడు రామ్. ఇదివరకు గుడిలో కూడా అదే పేరు విన్నాను అని గుర్తు చేసుకుని. అవును, అక్క గురించి ఏమైనా చెప్పాడా అన్నాడు. లేదు, ఎవరు తను అన్నాడు రామ్. సీత గురించి రామ్కి కూడా వివరంగా చెప్పి, రామ్ ముఖంలో మారుతున్న భావాలు గమనించి, ఈ విషయాలు నేను భరత్కి చెప్తున్నప్పుడు వాడు కూడా ఇలాగే రియాక్ట్ అయ్యాడు. కానీ కోపం ఎక్కువ కదా, అందుకే మొన్న రవీంద్రతో గొడవ పడ్డాడు. అప్పుడు మీరు తనని ప్రేమిస్తున్నట్టుగా కూడా చెప్పాడు అన్నాడు ఈశ్వర్. అప్పుడే గుర్తొచ్చిన వాడిలాగా తన పాకెట్ నుండి సీత ఫోటో తీసి, నువ్వు చెప్పే సీత తినేనా అని అడిగాడు. ఈశ్వర్ ఆ ఫోటో అందుకొని సంతోషంగా
అవును, ఇది మా సీతక్క ఫోటో. మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగాడు. అవి తర్వాత కానీ ముందు సీత ఎక్కడుందో చెప్పు అన్నాడు రామ్. మా వీధిలోని అక్క వాళ్ళ ఇల్లు అని చెప్పగానే భరత్ని కొట్టినవాడు అక్కడే ఉంటాడా అని అడిగాడు రామ్ కోపంగా. ఈశ్వర్ తల ఊపి అక్కడే ఉంటాడు. రేపు అక్కకి వాడితో పెళ్ళి అని చెప్పగానే ఎప్పుడు ప్రశాంతంగా ఉండే రామ్ కళ్ళు చింత నిప్పులయ్యాయి. రామ్ ఒక నిమిషం ఆలోచించి పెళ్ళెన్ని గంటలకి అని అడిగాడు. ఉదయం 8:30కి అన్నాడు. రామ్ తన చేతికున్న వాచ్లో టైం చూసి అంటే ఇంకా 13 గంటలున్నాయి నాకు అని అంచనా వేసుకొని రవీంద్రకి ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగాడు. ఉన్నారు అని చెప్పగానే పద అంటూ ఈశ్వర్ని తీసుకొని కారులో ఊర్లోకి స్టార్ట్ అయ్యాడు రామ్. రామ్ పక్కన కూర్చొని మీరు నిజంగా అక్కని ప్రేమించారా అని అడిగాడు ఈశ్వర్. అవును, కానీ తను ఎవరు ఎక్కడుంటుంది అనేది నువ్వు చెప్పే వరకు నాకు తెలీదు అన్నాడు రామ్. రామ్ మాటల్లో సీత మీద ప్రేమ చూసి ఒక మనిషిని చూడకుండా కూడా ఇంత ప్రేమిస్తారా? నిజమైన ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు. అందుకే పెళ్ళికి కొన్ని గంటల సమయం ఉన్నప్పుడు ఇక్కడికి చేర్చాడు ఆ దేవుడు అనుకున్నాడు ఈశ్వర్ మనసులో. వీళ్ళు వెళ్ళేసరికి రవీంద్ర అతని ఫ్రెండ్స్తో కూర్చొని మందు తాగుతున్నాడు. బావా అని పిలిచాడు ఈశ్వర్. రామ్ ఈశ్వర్ వైపు చూడగానే సీత నాకు అక్క అయితే తనని పెళ్లి చేసుకున్న మీరు నాకు బావ అవుతారు కదా అన్నాడు ఈశ్వర్. ఇద్దరు కొంచెం దూరంలో ఉండి వాళ్ళ మాటలు వింటున్నారు. రే బావా, ఆ పట్నం కుర్రాన్ని నిన్నటి నుండి దాచిన ఎవ్వరు రాలేదేంట్రా అన్నాడు ఒకడు. వచ్చినా వాడెక్కడున్నాడో మనం చెప్పే వరకు ఎవరికీ తెలియదు కదరా అన్నాడు మరొకడు. అసలు ఎక్కడ దాచారా అన్నారు మరో ఇద్దరు. పారిజాతం చనిపోయినప్పుడు ఊరు నుంచి పారిపోయి అప్పుడే ఊర్లోకి వచ్చారు వీళ్ళు. వాళ్ళు నవ్వి పక్క ఊర్లో దిగుడు బావిలో అని చెప్పగానే రేయ్ అరవకండి అన్నాడు రవీంద్ర కోపంగా. అందరూ సైలెంట్ అయ్యి మందు తాగుతూ ఉండగా కాసేపటికి ఒకడు బావా ఆ అదృష్టం అంటే నీదేరా. సొంత బావని చావు దెబ్బ కొట్టినా అడిగేవారు లేడు. బావ ఆస్తితో పాటు అందమైన కూతుర్ని పెళ్లి చేసుకున్నా ఎదురు చెప్పేవాడే లేడు. ఇక రేపటి నుండి నువ్వేరా ఈ ఊరికి జమీందారువి. ఇక రేపటి నుండి నువ్వు చెప్పిందే న్యాయం అన్నాడు ఒకడు. మరి అనితకి ఆస్తిలో వాటా ఉంటుందిరా. రేపు దానికి పెళ్లి చేసేటప్పుడు మీ అక్క సగం పైనే కట్టబెడుతుంది తన కూతురికి అన్నాడు ఒకడు. రవీంద్ర పెద్దగా నవ్వి ఆ పరిస్థితి వస్తే సొంత అక్క అని కూడా చూడను అనగానే మరి అనిత పెళ్ళి అన్నాడు ఒకడు. దాన్ని కూడా నేనే అని నవ్వాడు రవీంద్ర. భరత్ ఎక్కడున్నాడో తెలియగానే వెళ్ళటానికి లేచిన రామ్ వీళ్ళ మాటలు విని ఆగిపోయాడు. ఆ మాటలన్నీ వింటున్న రామ్ పిడికిలి బిగుసుకుపోయింది. ఈశ్వర్కి కూడా కోపంగా ఉంది. కానీ భరత్ వాళ్ళ చేతిలో ఉన్నంతసేపు ఏమీ చేయలేని పరిస్థితి అనుకొని బావా పదండి అన్నాడు ఈశ్వర్. ఫ్రెండ్స్, ప్రీవియస్ పార్ట్లో చెప్పాను కదా, అదే రోజు విశ్వం గారికి స్పృహ వచ్చి వాళ్ళ ఇంట్లో నుండి బయటపడగానే అప్పుడే ఇంటికి వస్తున్న రవీంద్రని చూసి విశ్వం గారిని పక్కకి నెట్టింది సీత. ఆయన కింద పడబోతుంటే భరత్ రామ్ కోసం ఈశ్వర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్న శ్రీనివాస్ గారు సీత విశ్వనాథం గారు తప్పించుకొని రావటం చూసి అటుగా వెళ్ళబోతూ అప్పుడే రవీంద్ర రావటం సీత ఆయన్ని పక్కకి నెట్టడం చూసి ఆయన పడకుండా పట్టుకున్నాడు. సీతని వాడింట్లోకి లాక్కెళ్ళగానే ఆయన విశ్వం గారిని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత కట్ చేస్తే రాత్రి 11 అవుతుండగా ఊరంతా అప్పటికే నిద్రపోవడంతో ఖాళీగా ఉన్నాయి రోడ్లన్నీ. వీళ్ళు దిగుడు బావి దగ్గరికి చేరుకోగానే అక్కడ మరో నలుగురు కాపలా ఉన్నారు. వారి పని పట్టడం రామ్కి 10 నిమిషాల పని. స్పృహలో లేని తమ్ముడిని తీసుకుని అక్కడి నుండి బయటికి వచ్చి ఈశ్వర్ని కారు డ్రైవ్ చేయమని చెప్పాడు. చాలా దెబ్బలు తగిలి ఉన్న భరత్ని చూసి బాధగా కార్ డ్రైవ్ చేస్తూ ఊరి బయటకి వెళ్తుంటే ఈశ్వర్ ఈ ఊరి జమీందారింటికి పోనివ్వు అన్నాడు రామ్. బావా మరి భరత్ అన్నాడు ఈశ్వర్. నా తమ్ముడికి ఏమీ కాదు, ముందు వెళ్ళు అనగానే బండిని శకుంతలాదేవి గారి ఇంటి వైపు పోనిచ్చాడు ఈశ్వర్. ఇంటి ముందు కారు ఆగగానే రామ్ కారు దిగి భరత్ని కారులో పడుకోబెట్టి ఆ ఇంటి గేట్ తీయబోతుండగా పాలేరు ఆపి ఎవరు కావాలి బాబు అన్నాడు. శకుంతలాదేవి గారు అని చెప్పగానే ఇప్పుడు కలవటం కుదరదు, అమ్మగారు నిద్రపోయారు, ఉదయమే రండి అని చెప్పాడు అతను గేటు తీయకుండా వారిస్తూ. అంత సమయం లేదు, ఇప్పుడే కలవాలి. తన మనవరాలి జీవితం కంటే ఒక పూట నిద్ర విలువైనది కాదు అనుకుంటా మీ అమ్మగారికి అన్నాడు రామ్ గట్టిగా. ఆ మాట వినిపించిందో ఏమో. లోపలికి పంపించు అని
పైనుండే చెప్పారు ఆవిడ. రామ్ లోపలికి వెళ్ళేసరికి గంభీరంగా కుర్చీలో కూర్చుని ఉన్నారు ఆవిడ. రామ్ని చూసి, చెప్పు, ఏంటి సమస్య అంది. మీ కూతురు మీ అనుమతి లేకుండా పెళ్లి చేసుకోవటం తప్పే. కానీ అందుకు తన కూతురు మీద కూడా కోపం పెంచుకోవటం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం ఒక దుర్మార్గుడి చేతిలో బలి కాబోతున్నా ఏమీ పట్టనట్లు ఉండటం సరికాదు అన్నాడు రామ్. నా కూతురికే నాతో అవసరం లేకుండా పోయింది. ఇక దాని కూతురికి నా అవసరం ఏముంటుంది అన్నారు ఆవిడ బాధ అణుచుకుంటూ కఠినంగా. అలా అనకండి బామ్మగారు. మీ మనవరాలు ఎంత నిస్సహాయ పరిస్థితిలో ఉందో మీకు తెలీదు అంటూ సీత గురించి వివరించగానే ఆవిడ మనసు కదిలిపోయింది. కానీ బయట పడలేకపోయారు. ఈ పెళ్ళాపి నేను సీతని తీసుకువెళ్ళొచ్చు. కానీ అలా చేస్తే ఇన్ని రోజులు పరిచయం కూడా లేని మా మధ్య ప్రేమ వ్యవహారం అంటగట్టేస్తారు. మీ మాట అంటే చుట్టుపక్కల ఊర్లలో ఎంత గౌరవమో అంతే భయం కూడా ఉన్నాయి అని తెలిసింది. అందుకే మీ దగ్గరికి రాకూడని సమయంలో వచ్చాను. మీ మనవరాల్ని నాకిచ్చి పెళ్లి చేయమని అడగటానికి నేను ఇక్కడికి రాలేదు. కనీసం నేను తనని ఇప్పటి వరకు డైరెక్ట్గా చూడను కూడా లేదు. తనకి నేను నచ్చుతానో లేదో కూడా తెలీదు. మీరు కేవలం ఈ పెళ్ళి ఆపి తనని కాపాడండి అని చెప్పాడు రామ్. ఇంతలో స్పృహ వచ్చిన భరత్ కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. తానున్నది కారులో అని అర్థమైంది. ఓపిక తెచ్చుకుని ముందుకు చూసేసరికి ఈశ్వర్ కనిపించాడు. ఈశ్వర్ అని మెల్లిగా అన్నాడు. ఏదో ఆలోచనలో ఉన్న ఈశ్వర్ లీలగా వినిపిస్తున్న భరత్ మాట విని వెనక్కి చూసి కళ్ళు వాల్చేస్తున్న భరత్ని చూసి వెనక్కి వెళ్ళాడు. భరత్ని పిలుస్తూ స్పృహలో ఉంచే ప్రయత్నం చేస్తూ బుగ్గలు దడుతున్నాడు. భరత్ స్పృహలోకి వచ్చి, వదిన, పెళ్ళి మా అన్నయ్య మాత్రమే ఆపగలడు. అన్నయ్యకి ఎలాగైనా చెప్పాలి అనగానే రామ్ గారు వచ్చారు. నేను అన్నీ చెప్పాను అన్నాడు ఈశ్వర్ ఏడుస్తూ. నన్ను అన్నయ్య దగ్గరికి తీసుకువెళ్ళు అనగానే భరత్ని తన భుజాన వేసుకొని ఇంట్లోకి తీసుకువచ్చాడు ఈశ్వర్. ప్లీజ్ బామ్మగారు, వచ్చి సీతని కాపాడండి అని ఆవిడ చేతులు పట్టుకుని అడుగుతుండగా బాబా అని పిలిచాడు ఈశ్వర్. రామ్ అంత ప్రాధేయపడటం నచ్చక పర్వాలేదు అంటూ ఈశ్వర్ని చూసి అతని భుజానున్న భరత్ని చూసి కంగారుగా బయటికి వెళ్ళాడు రామ్. అక్కడే ఉన్న స్తంభానికి కూర్చోబెట్టి పక్కనే ఉన్న నీళ్లు భరత్ ముఖం మీద చల్లగా మెల్లిగా కళ్ళు తెరిచి అన్నయ్య అన్నయ్య అంటూ ఏడ్చాడు భరత్. ఏమైంది భరత్ అని ప్రేమగా అడిగాడు రామ్ భరత్ని హత్తుకొని. అన్నయ్య, నీ సీతకి రేపు పెళ్ళి, వెళ్ళి వదినని తీసుకురా అన్నాడు భరత్. భరత్ మాటలు గుమ్మంలో ఉన్న శకుంతల గారు విని బయటికి వచ్చి భరత్ని ఇంట్లోకి తీసుకువెళ్ళి ఆవిడకి తెలిసిన చిన్నపాటి వైద్యం చేస్తూ, మీకు ఏమీ కాని ఆడపిల్ల జీవితం కాపాడటానికి మీరింతగా తప్పిస్తుంటే సొంత మనవరాలి కోసం నా పంతం వీడనా అన్నారు రామ్ని చూ. రామ్ సంతోషంగా ఆవిడ చేతులు పట్టుకుని థ్యాంక్స్ బామ్మగారు అనగానే మీ వాళ్ళకి ఫోన్ చేసి ఉదయానికి ఇక్కడికి రమ్మని చెప్పారు. ఎందుకు అన్నాడు రామ్. నా మనవరాల్ని అప్పగించడానికి మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉండాలి కదా అనగానే భరత్, ఈశ్వర్, రామ్ సంతోషంగా నవ్వారు. ఆ రాత్రి వేళ ఫోన్ రాగానే రామ్ చెప్పిన మాటలు విని ఉన్న పలంగా ఊరికి బయలుదేరారు అందరూ. వాళ్ళు వచ్చేసరికి ఉదయం 6 అవుతుండగా ఇంటి ముందు కారులో దిగుతున్న యశోధర గారిని చూసి నవ్వుతూ వెళ్ళి ఆవిడని కౌగిలించుకొని, యశోద, ఎలా ఉన్నావే అన్నారు శకుంతల గారు ప్రాణ స్నేహితురాలని ఇన్నేళ్లకు చూస్తున్న ఆనందంలో. యశోధర గారు ఆవిడని హత్తుకొని, బాగున్నాను దేవి, ఎలా ఉన్నావు నువ్వు అని పలకరించి జరిగిన విషయం తెలుసుకున్నారు. అందరూ రెడీ అయ్యి 7 గంటలకి గుడికి చేరుకున్నారు. అక్కడే రామ్ని పెళ్లి కొడుకుని కూడా చేసి పద్మ శ్రీనివాస్ గారికి విషయం చెప్పారు. వారి ఆనందానికి పట్టాపగ్గాలు లేవు. 8 అవుతుండగా ఆ ఇంటికి బయలుదేరి సరిగ్గా పెళ్లి సమయానికి శకుంతల గారు ఎంట్రీ ఇచ్చి పెళ్లిని ఆపేశారు. ఫ్రెండ్స్, ఇది జరిగింది సీత పెళ్లికి ముందు. ఇక ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలుసుకుందాం. రామ్ చెయ్యి పట్టుకొని అతను వెనక వెళ్ళిపోతున్న సీత గుర్తుకు రాగానే కోపంగా పక్కనే ఉన్న పెద్ద రాయిని కాలితో తన్నాడు రవీంద్ర. అది ఇంచు కూడా కదలకపోగా తనకి గాయమై కూర్చుంది. ఆ బాధతో వాస్తవంలోకి వచ్చి మళ్ళీ పొలం వైపు చూసేసరికి రామ్, సీత, ఈశ్వర్, మహా, అనిత అందరూ అక్కడే కూర్చుని నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నారు. ఇంతలో ఈశ్వర్కి ఏదో పనిపడి, బావా, నేను ఇంటికి వెళ్తున్నాను అనగానే, అన్నయ్య, నేను వెళ్తానింకా, ఇక్కడ తిరగటం నా వల్ల కాదు అంటూ మోకాళ్ళు పట్టుకుంది నొప్పుగా అనిపించి మహా. మనం కూడా వెళ్దామా అని అడిగింది సీత. మీరుండండక్క, నేను కాసేపు అయ్యాక కారు పంపిస్తాను అని చెప్పి అనిత వైపు తిరిగి
నువ్వొస్తావా అని అడిగాడు. అక్కడ సీత రామ్ మధ్యలో తనెందుకు అనుకొని వస్తాను అని చెప్పి వారితో కలిసి వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళగానే సీత చేతిని తన చేతిలోకి తీసుకుని సీత ఒడిలో తలపెట్టి అలాగే గట్టు మీద పడుకున్నాడు రామ్. సీత చేతిని మెల్లిగా ముద్దాడుతూ మాట్లాడుతూ రామ్ మాటలు వింటూ మధ్య మధ్యలో మాటలు చెప్తూ ఉండగా రామ్ చేస్తున్న అల్లరికి ఎలా కళ్ళెం వేయాలో తెలియక బిడియంగా కూర్చుంది సీత. సీత పవిటి చాటున దాక్కుని తొంగి చూస్తున్న చంద్రవంక లాంటి నడుము చల్లటి పైరగాలికి పవిట ఎగురుతున్నప్పుడు కనిపించగానే రామ్ గొంతు తడారిపోతుంది. ఆ వంక అలా ఊరిస్తుంటే దాన్ని చూస్తూ ఊరుకోలేకపోతున్నాడు రామ్. రామ్ చూపు ఎక్కడుందో గమనించి చీర సర్దుకున్న సీతని ఇంకా ఇబ్బంది పెట్టలేక లేచి కూర్చున్నాడు రామ్. అతని చేతిని చుట్టేసి భుజం మీద తల వాల్చింది సీత. ఇంత చొరవగా సీత తనతో ఉండటం రామ్కి చాలా నచ్చింది. అక్కడే మధ్యాహ్నం వరకు ఉన్నారు. అప్పుడే ఈశ్వర్ వచ్చి, బావా, ఈరోజు మీకు భోజనం ఇక్కడే అంట. పద్మ అమ్మగారు క్యారేజ్ పంపారు అని చెప్పి క్యారేజ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఈశ్వర్. అక్కడే ఉన్న చిన్న గుడిసెలో నవారం మంచం మీద కూర్చుని ఉన్నాడు రామ్ తినటానికి సిద్ధంగా. సీత క్యారేజ్ ఓపెన్ చేస్తూ, ఇందులో ఒకటే అరటాకుందేంటి అనుకుని, సరే ఆయన తింటే చాలే అనుకుని రామ్కి వడ్డించింది. రామ్ ముందుగా సీతకి పెట్టబోతుంటే, ముందు మీరు తినండి అని చెప్పింది సీత. సీత తల మీద ఒకటి వేసి, ఒకటే అరిటాకుంది అంటే ఇద్దరిని కలిసి తినమని అర్థం. ముందు మీరు తినండి అంటావేంటి సీత అన్నాడు రామ్. రామ్ మాటకి చిన్నగా సిగ్గుపడి నోరు తెరిచింది సీత. వెంటనే మరో ముద్ద కలిపి రామ్కి పెట్టాలి అనుకుంది కానీ పెట్టలేకపోతుంది. తన మనసు చదివిన రామ్ సీత కలిపిన ముద్దతో సహా సీత చేతిని పట్టుకొని ఆ ముద్ద తినేసి చిటికిన వేలిని చిన్నగా కొరికాడు. తను ఏమీ చెప్పకపోయినా ప్రతి విషయం అర్థం చేసుకుంటాడు అని లోపల మురిసిపోతున్న సీత రామ్ అలా కొరకగానే కళ్ళెత్తి రామ్ని చూసింది. రామ్ కన్ను గీటి నవ్వగానే బుగ్గలు ఎరుపు రంగు పులుముకున్నాయి. అలా సీత రామ్కి పెట్టే ముద్దలు, రామ్ సీతకి పెట్టే ముద్దలతో ఆ పూట భోజనం కానిచ్చేశారు ఇద్దరు. ఈశ్వర్ ఆ పూట పని వాళ్ళని కూడా ఇంటికి పంపించేశాడు. సీత వాళ్ళకి ఇబ్బందిగా ఉండకూడదు అని. 100 ఎకరాలలో ఇద్దరే ఉన్నారు. ఇక వారి ముచ్చట్లకి అంతులేదు. తినేసి అదే మంచం మీద వెనక్కి వాలాడు రామ్. రామ్ పక్కన అదే మంచం మీద కూర్చుని ఉంది సీత. అప్పుడే బయటపడ్డాడు ఆత్మారాం. ఆ ఆత్మారాం బాధ నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.